హలో ఎవ్రీవన్. ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. రిజల్ట్ డేట్ మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కావడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఉన్నారో సో మెయిన్గా ఫోకస్ చేసేది ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి. సో బిలో 5,000 బిలో 10,000 ర్యాంక్ ఎలా రావాలి, ఇప్పుడున్న టైంని ఎలా యూజ్ చేస్తే మనకి మ్యాక్సిమం మనకి తక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నది. మన ఛానల్ ద్వారా ఎంసెట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే టెస్ట్ సిరీస్ ఎంసీక్యూస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా మనకి ఫ్రీగా. సో ఓన్లీ మీకు ఈ క్వశ్చన్స్ మనకి ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అయిన ఖర్చు మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఓన్లీ 99 రూపీస్కే పీవైక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, ట్రై చేయండి. 99 రూపీస్కి మీకు పెద్దగా పోయేదేమి ఉండదు. బయట మీకు ఒక బుక్ తీసుకోవాలనుకున్నా, ఏమైనా మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్నా మినిమం 500 నుంచి 5,000 వరకు ఉంటుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సో యాప్కి సంబంధించి పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటుంది, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అని సెర్చ్ చేసినా మీకు యాప్ వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసేసి పర్చేజ్ చేయొచ్చు. సో ఇక వీడియోలోకి వస్తే మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసి ఈ మంత్ 12th రోజున రిలీజ్ కాబోతున్నాయి. సో 12th రోజున మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అవైలబుల్గా లేకపోతే 13th రోజున రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ లోపు మనకి ఇప్పుడున్న 4-5 డేస్ టైంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో సో ఆ స్టూడెంట్స్కి సంబంధించి పేపర్స్ అనేది మళ్ళీ రీచెక్ చేస్తున్నారు. అంటే సో కరెక్ట్గా వాల్యుయేషన్ చేశారా, వాల్యుయేషన్ చేసిన తర్వాత బబ్లింగ్స్ చేస్తారు. అంటే మీకు సపోజ్ 60 మార్క్స్ వచ్చాయనుకోండి, 60 మార్క్స్ వస్తే 6 మీద అలాగే 0 మీద బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 6 ఎక్కడ ఉంది, 0 ఎక్కడ ఉంది. ఒకవేళ 60కి బదులు 0.6 బబ్లింగ్ చేశారనుకోండి, అక్కడ 0.6 మార్క్స్ అనేది, అంటే 6 మార్క్స్ వచ్చి ఆ స్టూడెంట్ అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏమైనా రిపీటెడ్గా అయ్యాయనే చెక్ చేసి మనకి రిజల్ట్స్ అనేది ఇస్తారు. అలాగే దాంతోపాటు ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మార్క్స్ కరెక్ట్గా వస్తున్నాయా, వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ అవుతుందా, లోడ్ పడితే ఏమైనా సైట్ క్రాక్ అయ్యే అవకాశం ఉందా అనేది దాన్ని ఇవన్నీ చెక్ చేసి మనకి రిజల్ట్కి సంబంధించి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అది 12th రోజున అవైలబుల్గా ఉంటే 12th రోజున, లేదంటే 13th రోజున మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి. రిజల్ట్ మనకి ఆఫ్టర్నూన్ టైంలో మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 11 నుంచి మార్నింగ్ 11 AM నుంచి 12 PM వరకు రిజల్ట్ అనేది వచ్చేస్తాయి. సో అలాగే ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి, మెయిన్గా మనకి అఫీషియల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ కాదు. ఆ రిజల్ట్ టైంలో సైట్ అనేది మనకి ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి BIE.AP.gov.in. సో ఈ వెబ్సైట్తో పాటు మనకి సాక్షి ఎడ్యుకేషన్, అలాగే మనబడి.com, అలాగే ఈనాడు రిజల్ట్.net, అలాగే వేటి న్యూస్ యాప్లో కూడా వస్తాయి రిజల్ట్స్, అలాగే IndiaResult.com. సో ఈ వెబ్సైట్లలో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మెయిన్గా మనకి ఈనాడులో ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది, మన బడిలో కూడా వస్తాయి. సో ఈనాడులో ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. వీటన్నిటికి సంబంధించి వెబ్సైట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీకు ఎంసెట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఎంసెట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ వరకు ఈజీగా అయిపోతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.